హలో వ్యూవర్స్, గుడ్ ఈవినింగ్, నమస్తే, అందరికీ వందనాలు. మిత్రులారా, నేను బహుశా ఏంది కులాలు అని అనుకుంటున్నారు కదా. భారతదేశం అంటేనే కులం. మనం ఇంకొక జాతిగా తయారు కాలే, ఇంకా కులాలుగానే ఉన్నాం, ముక్కలు ముక్కలు అయి ఉన్నాం. మనిషిని కనపడంగానే బాగున్నారా, ఏ ఊరు, ఏం పేరు, మీ పేరేంటి అడిగినప్పుడే అనుకోవాలి ఏంటంటే కులం తెలుసుకోవాలని తపన పడిపోతున్నాడు. వాడు ఒక టెన్షన్లో ఉంటాడు. ఆ టెన్షన్ రిలీఫ్ కావాలంటే పేరు చెప్తే వాడు సగం అడ్జస్ట్ అయిపోతాడు. అందులో భాగంగానే కేంద్రం కానీ రాష్ట్రం కానీ కొన్ని కులాలు, ఆ కులాలకు ఆ గుర్తింపులు మనము సదరన్ స్టేట్స్ అంటే దక్షిణాది రాష్ట్రాలలో కొంత మెరుగైన సమాజం ఉంటుంది కాబట్టి కులాలు, వాటి ధృవీకరణ పత్రాలు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఏబిసిడీలుగా వర్గీకరించి ఆ బెనిఫిట్స్ మనం ఎంజాయ్ చేస్తాం. నార్త్ ఇండియాలో ఆ పరిస్థితి లేదు. ఎంతకాలం అట్లా హింస గురి చేస్తారో అర్థమవుతలేదు, కానీ మనమైతే హాయిగా ఉన్నాం. తెలంగాణకు సంబంధించిన ఉన్న 150 పైచిలకు కులాలు ఆంధ్రకు కొన్ని వెళ్ళిపోయినాయి, ఒక 20-25 కులాలు. ఇప్పుడు మనం మిగిలిన 130 కులాలు. అందులో ఏ కంప్లీట్ అయింది, బి కంప్లీట్ అయింది, సి కంప్లీట్ అయింది, డిలో కొన్ని అయిపోయినాయి. అయితే ఏబిసిడి ఎవరున్నా కూడా మిత్రులారా, మళ్ళొకసారి కూడా నేను రిపీట్ చేయదలుచుకుంది ఏంటంటే, భారతదేశంలో బ్రాహ్మణీయ సమాజం పని చేయదు. వాళ్ళు చదవడమే పెట్టుకుంటారు, రాయడం పెట్టుకుంటారు, మాట్లాడటం పెట్టుకుంటారు. క్షత్రియులు యుద్ధం, ఎవరితో యుద్ధం చేస్తారో, ఎందుకొరకు ఏం చేస్తారో వాళ్ళకు అదొక ముద్ర పడిపోయింది. వైశ్యులు వ్యాపారం, ఎవరి దుకాణం వాళ్ళకు ఉన్నది. మిగిలిన క్షూద్రులే. క్షూద్రులు అంటే ఈ మధ్యన ఒక 50-60 ఏళ్ళ సంది ఒక 3 కులాలు, కొన్ని 4-5 కులాలు వచ్చేసినాయి. వాళ్ళు భూములన్నీ, సంపదని వాళ్ళ దగ్గరనే ఉండిపోయింది. అయినా కూడా ఒక 100 సంవత్సరాల కింద చూసుకుంటే భారతదేశ ఉపఖండం మీద సంపదల సృష్టికర్తలు అంతా శూద్రులు, అతి క్షూద్రులే. సుధరోలు అంటాం కదా, సుధరోలు అని అంటారు వాళ్ళు, వెటకారంగా ఎక్కిరింతగా. సుధరోలు ముట్టుకురా అయితే రావద్దు, సుధరోలు ముట్టుకురా అయితే స్నానం చేయి, సుధరోలు ఇంట్లోకి వచ్చారా అయితే దాన్ని శుద్ధి చేయి అంట అయ్యింది. కొన్ని తులసి నీళ్ళు చల్లు, ఈ రకంగా పసుపు నీళ్ళు చల్లు. అట్లా ఇప్పటికైనా మీరు ఎక్కడికి చిక్కడపల్లి ఏరియా పోతే అన్ని బ్రాహ్మణులే ఉంటాయి, ఎవ్వరు కూడా రెంట్కి ఇయ్యరు మీకు అక్కడ, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ శతాబ్దాలుగా కూడా సమస్త సంపదలన్నీ కూడా క్షుద్ర కులాలే సంపాదించి పెడుతున్నాయి. తర్వాత సమస్త నైపుణ్యాలు కూడా మన దగ్గరనే ఉన్నాయి, అంటే క్షూద్రుల దగ్గరనే ఉన్నాయి, అతి క్షూద్రుల దగ్గర ఉన్నాయి ఇవే. అయితే ఈ అన్ని రకాల లోహాలు కానీ, ఖనిజాలు కానీ, వనమూలికలు కానీ, లేకపోతే మట్టి పాత్రలు కానీ, తర్వాత బంగారం కానీ, వెండి కానీ, తుత్తునాగం కానీ, మైలతుత్తం కానీ, తర్వాత సంగీతం కానీ, మట్టి పాత్రలు, తర్వాత ఇనుము, ఖనిజ సంపదలు, తర్వాత నగలు, నగశీలు, తర్వాత అన్ని దారులు వేయటం, గుట్టలు కట్టడము, బట్టలకు రంగులు వేయటం, తర్వాత అన్ని రకాల పరికరాలు, తర్వాత వనమూలికలు అంటే మన ఆయుర్వేదిక్ మెడిసిన్ అంటాం కదా, అవన్నీ, సంగీతం, సన్నాయి, డప్పు, డమరుకం అన్నీ కూడా క్షూద్రులు. అందులో భాగంగానే ఈ 134 తెలంగాణలో ఉంటాయి. దానికి ఇంకో 27 కులాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. తమిళనాడులో ద్రవిడియన్, మహోన్నతమైన ద్రవిడియన్ సంస్కృతి, కేరళ వాళ్ళ దాంట్లో, కర్ణాటక, మహారాష్ట్ర వీటన్నింటిలో ఉంటాయి. ఇవాళ బీసీ-డి గ్రూప్లోని 21 కులాల వరకు చెప్పడం జరిగింది. ఇవాళ ఒక 4 కులాలు చెప్తాను, ఎందుకంటే మనమే సర్టిఫికేట్ ఇవ్వాలి. రెవెన్యూ శాఖ, తహసీల్దారులు మాత్రమే సర్టిఫికేట్ ఇవ్వాలి వాటికి. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కులాల్లో చాలా మందికి ఇక ఈ కులం ఇట్లా తీసుకుంటే నాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ కొన్ని రకాల రాయితీలు వస్తాయి, కొన్ని రకాల సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరుతాయనే విషయం చాలామంది తెలియదు. అంటే సర్టిఫికేట్ తీసుకుంటే ఈ అప్లై చేస్తే ఇది వస్తుంది, ఈ లోన్ వస్తుంది, సరే మనం ఇందిరమ్మ ఇల్లే అనుకుందాం, తర్వాత కొన్ని లోన్లు వస్తాయి, కొన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ముగ్ధా లోన్స్ వస్తాయి, అన్నీ ఉంటాయి. అందుకనే ఇవి వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలియజెప్తూ, వాళ్ళ కుల ధృవీకరణ మనమే ఇవ్వాలి కాబట్టి ఇవ్వడం మంచిదని చెప్తూ, ఇవి ఇంతకుముందే ఒక 25 సీరియల్ నెంబర్ వరకు చేసిన, ఇవాళ సీరియల్ నెంబర్ బీసీ-డి గ్రూప్ లేని రంగరేజ్ కులం వాళ్ళు టోటల్గా 4,746 కుటుంబాలు ఉంటాయి, 17,278 పాపులేషన్ ఉంటుంది, సీరియల్ నెంబర్ 26. వీళ్ళు ఏం చేయరండి, మనము తెల్లదోదు కొనుక్కొని మనకి ఏ రంగు కావాలంటే ఆ రంగు అద్దిస్తారు. నార్త్ ఇండియాలో విపరీతమైన కలర్ మోజు ఉంటుంది, రంగు మోజు ఉంటుంది. అన్ని రకాలుగా ఆ రంగ్రేజ్ అనే పదం అక్కడి నుంచి వచ్చారు. రంగులు అద్దడమాన్ని రంగ్రేజ్ అంటారు. వాళ్ళకు బీసీ-డి గ్రూపు సికింద్రాబాద్లో కూడా చాలామంది ఉన్నారు, మన అడ్డగుట్ట ఏరియాలో కొన్ని ఏరియాస్లో ఉన్నారు. వాళ్ళు తీసుకుంటున్నారు, ఇంకా తెలియని వాళ్ళు ఉంటే తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ. తర్వాత సాధు చెట్టి అనేది కూడా, చెట్టి అంటే ఏంది, చెట్టి అన్న, శెట్టి అన్న, తిరుమల శెట్టి, శ్రీరాములు ఇలాంటి వాళ్ళు. తర్వాత ఇంకా రకరకాల పేర్లతోని శెట్టి అనేది ఎప్పుడు కూడా
ఒక బిజినెస్ అన్ని రకాలుగా వ్యాపారం చేసే కుటుంబం కాబట్టి ఈ సాధు చెట్టి అనేది ప్రత్యేకించి మరి అది ఎందుకు వచ్చిందో తెలియదు. అంటే ఒక్కొక్క ఏరియాలో అదే పని చేసే వాళ్ళకు అంటే స్థాయిని బట్టి చరిత్ర అనేది ఇంకా వెతుకుతున్న కొద్దీ బాగా ఉంటుంది. కానీ మనకు కేవలం కుల ధృవీకరణ వరకే పరిమితం అవుతాం కాబట్టి సాధు చెట్టి అనే వాళ్ళు ఉంటే 200 కుటుంబాలు ఉన్నాయి, 700 పాపులేషన్ ఉంది. వీళ్ళందరూ కూడా సీరియల్ నెంబర్ 27 సీరియల్ నెంబర్ 27తో తీసుకోవాలని చెప్తున్నా. అలాగే సాతాని వాళ్ళనే చాత్తాడ శ్రీ వైష్ణవ అని అంటారు. 7,200 కుటుంబాలు ఉన్నాయి తెలంగాణలో. తర్వాత 24,655 పాపులేషన్ ఉంది. సీరియల్ నెంబర్ 28 వీళ్ళది మాంసాహారులు. కొన్ని చావుల దగ్గర కొన్ని సూత్రీకరణలు చేస్తారు వీళ్ళు. కొన్ని రకాల పద్ధతులను హిందూ శ్రీ వైష్ణవ కులానికి చెందిన వాళ్ళు చనిపోతే ఎట్లా చేయాలి, వాళ్ళ 10th డే ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలి, తర్వాత వైష్ణవ సమాజం ఎట్లా ఉండాలి అంటే దేవాలయాలలో పోయిన తర్వాత ఇప్పుడు ఊరేగింపులు వాళ్ళ ప్రముఖ పాత్ర ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో జరగవలసిన చాలా యాక్టివిటీస్ అఫీషియల్గా పర్మిషన్ ఉంటుంది వీళ్ళకు. చాత్తాడ అంటారు, కొన్ని శ్రీ వైష్ణవ్ అంటారు. అంటే ఇది ఒక సంప్రదాయ పదం ఇదంతే. వాళ్ళు వచ్చిరంటే చాలా మటుకు ఆ గుళ్ళల్లో శుద్ధి చేసే కార్యక్రమాలలో వీళ్ళు ఆరితేరి ఉంటారు కాబట్టి వీళ్ళకు ఈ పని అప్పచెప్పడం మంచిదని చెప్పి ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ శ్రీ వైష్ణవ కులం చాలా హిస్టరీ ఉంది. పై అని చెప్పి కేవలం కుల ధృవీకరణ మందమే చెప్పాలి కాబట్టి ఇంతవరకే పరిమితం మీద. చివరిగా తమ్మలోళ్ళు అంటే కూడా సీరియల్ నెంబర్ 29 వాళ్ళది. తర్వాత ఈ తమ్మలి కులం అనేది ఒక 2,354 కుటుంబాలు ఉంటాయి. తర్వాత 8,105 పాపులేషన్ ఉంటుంది. సీరియల్ నెంబర్ 29తో తీసుకోవాలి వీళ్ళు. ఇంకా వీళ్ళు కూడా నిజాం జమానాలో కొంత ఇల్లు తిరిగి పన్నులు కూడా వసూలు చేసేవారు తమ్మలి. తర్వాత మన గ్రామాలలో ఏదైనా యాక్టివిటీ ఉంటే డప్పు సాటించడానికి కూడా వీళ్ళనే వాడుకుందరు. ఇవాళ మండల ఆఫీస్కు ఇవాళ మన ఊరికి పలానా కరెంటు బిల్లులు వస్తున్నారో బిల్లు కట్టాలి అని డమడమ చాటింపు, బీట్ ఆఫ్ టామ్ అంటాం ఇంగ్లీష్లో. తర్వాత కొన్ని రకాల క్షూద్ర దేవతలు ఉంటారు కదా, అంటే పేద దేవతలు, పోచమ్మ గుడి, మైసమ్మ గుడి, కట్ట మైసమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, ఇలాంటి గుళ్ళల్లో పూజారులు ఎక్కువ వీళ్ళే ఉంటారు. ఎంత ఉన్నా కూడా ఆర్థికంగా సామాజికంగా మొత్తం వెనకబడి ఉండి ఏ రకమైన రాజకీయ ప్రాతినిధ్యం కూడా లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళని BCD గ్రూప్ జాబితాలో చేర్చడం జరిగింది. వీళ్ళకు సీరియల్ నెంబర్ 29తోని కులం సర్టిఫికేట్ ఇవ్వవలసిందిగా రెవెన్యూ శాఖ మిత్రులను విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత ఉప్పరోలు అంటే తెలుసు కదా, 30,219 కుటుంబాలని తెలంగాణలో, 117,744 పాపులేషన్ ఉంది. సీరియల్ నెంబర్ 31 వీళ్ళది. 29 తర్వాత 31 ఎట్లా చెప్తున్నారంటే 30వ నంబర్ క్యాస్ట్ ఆంధ్రకు షిఫ్ట్ అయింది. వాళ్ళకి కూడా వాళ్ళ మూలాలు కొన్ని లేనివి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలోకి వచ్చినాక ఇక్కడ ఉనికిలో లేనివి, తర్వాత చారిత్రకంగా వాళ్ళు లేని వాళ్ళని ఒక 27 కులాలను అక్కడికి పంపించేశారు. అందుకు హైకోర్టు కూడా ఒప్పుకున్నది. అది అక్కడ వాళ్ళు తీసుకోవాల్సిన ధృవీకరణ పత్రాలు అవి. మన దగ్గర ఈ 30 కానీ లేకపోతే 27, 28, 29 కాకుండా 26 అంతకంటే ముందు కొన్ని దాదాపు BCD గ్రూప్లో 12 కులాలను ఆంధ్రప్రదేశ్ పంపడం జరిగింది. ఉప్పర్ అనేది తెలుసు అనుకుంటా కదా, ఇండ్లు కడతారు, బావులు తవ్వుతారు, పెద్ద పెద్ద చెరువులు పూడికలు తీస్తారు. వాళ్ళు ఇల్లు కట్టిరంటే మేస్త్రీలుగా ఉంటారు. సాగరకుడు అనే ఒక హిస్టారికల్ ఒక మహారాజు, 60,000 మంది పిల్లలు ఉంటారట ఆయనకు. అంటే అది ఆయనకు సంబంధించిన వ్యక్తులు అయి ఉంటారు. చాలా ప్రముఖమైన చరిత్ర కలిగిన కుటుంబం అది. సాగరుడు అనే చరిత్రనంట. ఉప్పర్ అంటే మొత్తం మీద ఉప్పు నేలలను తవ్వి తీసేవాళ్ళు. తర్వాత ఇళ్లను నిర్మించడంలో ప్లాన్ కానీ లేకపోతే ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులు కానీ పర్ఫెక్ట్గా చేయడంలో ఉప్పరోళ్ళు. ఇప్పుడంటే రకరకాల అన్నీ వచ్చినాయి. ఇప్పుడు గత ఒక 20-30 ఏళ్ళ సంది, అంతకుముందు అంతా వాళ్ళే. ఒక 45-50 ఏళ్ల క్రితం మేము మా ఊళ్ళో ఇల్లు కట్టినప్పుడు మా ఊరికి ఒక్కడే ఉప్పర్ ఆయన వస్తుండే, ఒక స్టేజ్ వరకు తీసుకొస్తుండే. ఇట్లా ఊరు మొత్తం ఒక 2-3 ఉప్పరోళ్ళే. ఎవరు కొత్త ఇల్లు కట్టుకున్నా కూడా ఆయన ప్రసన్నం చేసుకుంటేనే ఇల్లు పూర్తయ్యేది. వాళ్ళకు BCD గ్రూప్లోని సీరియల్ నెంబర్ 31గా మనం కుల ధృవీకరణ ఇవ్వాలి. ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.